అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి లేదంటే స్నాక్స్గా చేసుకునేటటువంటి హైదరాబాదీ స్పెషల్ కగీనాని తయారు చేసి చూపిస్తున్నాను. ఈ మధ్య ఇంటర్వ్యూలో అతిథి రావ్ హైదరీ ఈ రెసిపీ గురించి కూడా షేర్ చేశారు. అప్పటి నుంచి ఇది ఇంకా వైరల్ అయింది. బట్ చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలకైతే మరీ నచ్చుతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి, మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ని 4-5 పచ్చిమిరపకాయ చీలికల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ స్లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు, చాలా తక్కువ టైం, అంటే వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మధ్యలో దీనిలోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ రెసిపీ చిన్న మార్పులతోటి చాలా వేరియేషన్స్తో చేస్తారు. ఎలా చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం వెల్లుల్లి గొడ్డుగారాన్ని మిక్సీ జార్లో వేసుకొని కారం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ మారిన తర్వాత ఆనియన్స్కి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని కూడా కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్లు వేసేసుకోండి. ఈ పేస్ట్ అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టేటట్టుగా కలుపుకొని ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న మాదిరిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని అయితే పగలగొట్టుకోవాలి. ఇలా ఒక చోటనే వేసేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవద్దు. నేనైతే 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను, డిఫరెంట్ ప్లేసెస్లో వేసేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉడకనివ్వాలి. తర్వాత పైన కాస్తంత ఉప్పు, పెప్పర్ పౌడర్ లేదా ఒరిగానో పౌడర్ని వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. ఎల్లో సొన ఎప్పుడైతే గట్టి పడుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ వేరే దాంట్లోకి మార్చుకోకుండా ప్యాన్లోనే పెట్టుకొని బ్రెడ్తో కానీ రోటీతో కానీ తినండి. చాలా చాలా బాగుంటుంది. హాట్గా దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది నేను చెప్పేదానికంటే. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, సింపుల్ ప్రాసెస్ తోటి టేస్టీగా ఉండే ఈ కగీనాని అయితే తప్పకుండా ప్రిపేర్ చేసేసుకోండి. మీకు కూడా నచ్చుతుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఒక బ్రెడ్తో ఆపకుండా మొత్తం తినేస్తాము, అంత బాగుంటుంది.